దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 26,000 పాజిటివ్ కేసులు కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా చెరొక 1000 కూడా అంటే 1000 మార్క్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దాటిన పరిస్థితి కనబడుతోంది. మరి ఇటువంటి సందర్భంలో లాక్డౌన్కి సంబంధించి తదుపరి వ్యూహం ఏ రకంగా ఉండాలి అన్న అంశం మీద ప్రధాని నిర్వహించబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఏం చెప్పబోతున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అనేటువంటి ఒక ఆసక్తి కూడా నెలకొన్నటువంటి ఈ సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి వెంకటరత్నం హైదరాబాద్ నుంచి, దీప్తి విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇప్పటికే 1000 మార్క్ దాటింది, దాదాపుగా 1001 ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య. మరి ఈ సందర్భంలో లాక్డౌన్ ఎక్స్టెన్షన్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 అంటే 7వ తేదీ వరకు కూడా లాక్డౌన్ కొనసాగించబోతున్నామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే మూడ్లో ప్రస్తుతం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉందా? మరి ఆ సందర్భంలో ఇంకా తదుపరి కార్యాచరణ ఏ రకంగా ప్రభుత్వం వైపు నుంచి ఉండబోతుంది ఈ నెంబర్స్ తగ్గించడం కోసం? అయితే ఇప్పటి వరకు కరోనా 1000 డేంజర్ మైల్ని తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల మొన్న 990 ఉంటే నిన్న కేవలం 11 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది ఒక విధంగా గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా మనం నమోదైనట్టు చెప్పుకోవచ్చు. ఈ 11 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం విశేషం. ఎందుకంటే సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గతంలో కొంత తక్కువగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల నమోదైనటువంటి పరిస్థితి ఉండేది. అయితే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కేసు కూడా నమోదు కావద్దని చెప్పి సీరియస్ ఆంక్షలు పెట్టడము, కొన్ని ప్లేసెస్లలో అంటే వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో పూర్తి టౌన్ మొత్తమే లాక్డౌన్ చేయడంతో పరిస్థితి మాత్రం కొంత అదుపులోకి వచ్చింది. గత 4 రోజులుగా సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేసులు కూడా నమోదు కావడం లేదు. ఇక హైదరాబాద్ పరిస్థితి చూస్తే హైదరాబాద్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 1001 కేసులు నమోదైతే హైదరాబాద్లోనే 540 కేసులు నమోదు కావడము ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ నుండే ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు దాదాపు 7వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించారు. 3వ తారీఖు కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా 7వ తారీఖు వరకు ఇంకా ఎక్స్టెండ్ చేశారు. అంటే కరోనా ఫ్రీ జిల్లాగా రాష్ట్రాన్ని ఉంచాలన్నటువంటి లక్ష్యంతో చర్యలు మాత్రం చాలా తీవ్రంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులు, పోలీసులు అన్ని విభాగాల సమన్వయంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే కంటైన్మెంట్ జోన్ల వద్ద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల కన్నా అధికంగా కొత్త నిబంధనలు కూడా ఇక్కడ విధించడము, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం అంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకోవడం కొంత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గత కొన్ని రోజుల క్రితం అంటే మొన్న 45 కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేయడము, నిన్న 90 కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేయడము పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు మనం అనుకోవచ్చు. కాకపోతే 1000 డేంజర్ మైల్ను దాటడం కూడా కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతుందని అనుకోవచ్చు. గత 32-33 రోజులుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అంటే లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో అప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి చర్యలు మధ్యలో కొంత ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సి ఉండగా వాళ్ళ నుండే కొంత అంటే పాటించకపోవడము కొంత ఆందోళన కలిగించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారు అంటే కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు కూడా ప్రత్యేకంగా ఒక యుద్ధం లాగానే కరోనాపై యుద్ధం లాగా అందరూ చేస్తున్నారు. ప్రజలు కూడా మధ్యలో కొంత స్వచ్ఛందంగా పాటించకపోయినప్పటికీ కేసులు నమోదయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా చర్యలు వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. 7వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారము 14 రోజుల పాటు కరోనా పాజిటివ్ రాకపోతే ఆ తర్వాత ఈ కంటైన్మెంట్ జోన్లను సడలించాలన్నటువంటి ఒక ఆలోచన చేశారు. అయితే WHO నిబంధనల ప్రకారం ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా అంటే వారి నిబంధనలకు అడ్వాన్స్డ్గా ఎందుకంటే 28 రోజుల వరకు కూడా పాజిటివ్ కేసులు నమోదు కాకుంటేనే వాళ్ళకు కొన్ని పరీక్షలు చేస్తామని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఈ నిబంధనలు మాత్రం ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తే 7వ తారీఖు వరకు అంటే ఇంకా నిబంధనలు మాత్రం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్ వెంకటరత్నం, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 1001 కేసులు నమోదైన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సడలింపులు లేకుండా 7వ తేదీ వరకు కూడా లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రధాని మోదీకి వివరించేటువంటి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా విషయం నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు ప్రారంభంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నెంబర్ గమనిస్తుంటే తెలంగాణని మించిపోయి పాజిటివ్ కేసులు వస్తున్న వాతావరణం కనబడుతుంది. చాలా ఏరియాస్ చాలా సెన్సిటివ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం విజయవాడలో సెన్సిటివ్గా మారాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి దీప్తి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీప్తి, ఇప్పటికే కృష్ణలంక నుంచి మొదలు పెడితే విజయవాడలో చాలా ప్రాంతాలని కూడా చాలా
రెడ్ జోన్స్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే రకమైన వాతావరణం ఉంటుంది. మరి ప్రభుత్వ కార్యాచరణ ఏంటి ఈ నెంబర్ని తగ్గించడం కోసం, పరిమితం చేయడం కోసం? ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు అన్నీ అమలు చేస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యంగా ప్రజలలో ఉన్న అవేర్నెస్ పాయింట్ అయితే మాత్రం అది డెఫినెట్లీ తక్కువ స్థాయిలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం నిన్న ఇద్దరు వ్యక్తుల వల్ల టోటల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ 36, ఒకరోజు 24 ఒక కేసెస్ కేవలం ఇద్దరు వ్యక్తుల వల్ల, ఒక అతను కృష్ణలంక వల్ల, ఒక అతను కార్మిక నగర్ మధురా నగర్లో ఉన్న వ్యక్తుల వల్ల, ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో. ఆల్మోస్ట్ ఒక వారం క్రిందట వరకు కూడా విజయవాడ టోటల్గా 90% విజయవాడని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నిన్న అయితే రెడ్ జోన్ కృష్ణలంక, కార్మిక నగర్, దాని తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు విజయవాడకి సంబంధించి గుణదల దగ్గర, పెనంలూరు దగ్గర, ఈ ప్రాంతాలు అన్ని చోట్ల పోలీసులు అయితే ఎండలో కూడా ఒక పెద్ద భారీ ర్యాలీ కవాతు నిర్వహించారు. ఎవరైనా బయటికి రావద్దు, బయటికి ఒకవేళ వచ్చేటట్టయితే ఈ పర్టికులర్ విధానాలు ఫాలో అవ్వాలి అని. ఎంత చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం అనేది ఇక్కడ కొంచెం విచారకరంగా కనిపిస్తోంది. టోటల్గా 1097 1097 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో నమోదవగా ముఖ్యంగా 175 కేసెస్ కృష్ణా జిల్లా నుంచి వస్తే 150 కేసులు విజయవాడ నుంచి ఉన్నాయంటే విజయవాడలో పరిస్థితి రోజు రోజుకి ఎంత దయనీయంగా పారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 10 రోజుల క్రితం వరకు కృష్ణా జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలే కానీ, గుంటూరే కానీ ఇలా వేరే వేరే ప్రాంతాలలో ఎక్కడికక్కడ కేసులు పెరుగుతున్నా మీరు గుర్తుంటే ఉంటుంది, కృష్ణా జిల్లా ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ అసలు కేసులు ఏమాత్రం నమోదవల 32 దగ్గర కంప్లీట్గా ఒక వారం రోజుల పాటు స్టాండర్డ్గా నడుస్తూ వెళ్ళింది. ఒక్క కేసు కూడా కృష్ణా జిల్లా నుంచి నమోదు అవ్వని పరిస్థితి మనం గమనించాము. కానీ ఇప్పుడు చూస్తే కర్నూలు, గుంటూరు, దాని తర్వాత అత్యధికంగా రాష్ట్రంలోనే హాట్ బెడ్గా ఉన్న జిల్లాలోకి కృష్ణా జిల్లా కూడా చేరడం నిజంగా విచారకరం. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అని అంటే ఆల్రెడీ ఒక 4-5 రోజుల క్రిందట నుంచి రైతు బజార్ల దగ్గర ప్రజలు ఎక్కువ శాతం గుమ్ముకూడుతున్నారు. కాబట్టి రైతు బజార్లని ఏదైతే ప్రజల సౌలభ్యం కోసం రైతు బజార్లని డిఫరెంట్ ప్రాంతాలలో జనతా బజార్లుగా పేరు పెట్టి అక్కడి నుంచి జనాల్ని ఈ వెజిటబుల్స్ కానీ, ఇంపార్టెంట్ హౌస్కి సంబంధించిన గ్రాసరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ విక్రయించడం జరుగుతుందో వాటిని కూడా తీసేయడం జరిగింది. అంటే ప్రాంతాల వారీగా ఇప్పుడు సపోజ్ ఈ రోడ్డు దగ్గర ఉంటే ఈ రోడ్డు అంతా కూడా జనాలు కావాలంటే కూరగాయలు అమ్ముకోవచ్చు, తీసేయచ్చు, ఏదైనా సరే 6 నుంచి 9 వరకు. సో ఇలాంటి సడలింపులు కొన్ని కల్పించడం జరిగింది. ఆఖరికి నిన్న విజయవాడ రాజీవ్ నగర్ మార్కెట్ దగ్గర ఉన్న హమలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా క్వారంటైన్కి షిఫ్ట్ చేయడంతో అసలు కంప్లీట్గా ఈ ఏరియాకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉన్నాను, ఈ ఏరియాకు దగ్గరలో ఉన్న రైతు బజార్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా తీసేయడం జరిగింది. అంటే ఎక్కడ డీసెంట్రలైజేషన్ ఆఫ్ రైతు బజార్ జరిగిన తర్వాత కంప్లీట్గా రైతు బజార్లనే మూసేశారు అని అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అన్నది అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా 6 నుంచి 9 వరకు రిలాక్సేషన్ పీరియడ్లో అయితే ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు అమ్మడం, ఎక్కడ పడితే అక్కడ జనాలు గుంపులు కొట్టడం, ఇదంతా ప్రభుత్వం చేస్తున్న చర్యలతో పాటు ప్రజల్లో కూడా ఈక్వల్గా అవేర్నెస్ వస్తే బాగుంటుంది అన్నది ఒక ఇంటెన్షన్. అయితే ప్రతిరోజు జరుగుతున్న ఈ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకి ఆ రోజు డెసిషన్స్ కొత్తవి తీసుకుంటూనే ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ట్రీట్మెంట్ అందించి డిశ్చార్జ్ అయిన వాళ్ళకి కంపల్సరీగా 2,000 రూపాయలు అందించాలి అన్న అంశం దగ్గర నుంచి రెడ్ జోన్స్లో ముఖ్యంగా నిన్నటి నుంచి ఎమర్జెన్సీ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కృష్ణలంక కానీ, కార్మిక నగర్ కానీ, మధురా నగర్ కానీ ఇలాగ ముఖ్యమైన మోస్ట్ సెన్సిటివ్ జోన్స్ ఏవైతే విజయవాడలో ఐడెంటిఫై చేయడం జరిగిందో, ఎక్కువ కేసెస్ అక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ ఇప్పటి వరకు అధికారులు, ఫుడ్ ఆఫీసర్స్, పోలీసులు వీళ్ళు లోపలికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఆ ఏరియాలో ప్రజలకు అందించడం కాకుండా ఇప్పుడు మొబైల్ హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ వ్యాన్స్, మెడికల్ సర్వీసెస్ అందిస్తూ అవి కూడా ఈ ఏరియాస్లోకి పంపించడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆ ఏరియా నుంచి బయటికి రాకూడదు అన్నది ఒక ఇంటెన్షన్. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి టొబాకో దీనికి సంబంధించిన రైతులకు కూడా ఆక్షన్ నిర్వహించాలి, ఖచ్చితంగా పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం మాస్కుల పంపిణీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని ఒక సీరియస్ గోల్గా తీసుకుందో దీనికి సంబంధించి కొన్ని కోట్ల మాస్కుల్ని తయారు చేయించి ఆడవాళ్ల చేత ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర నుంచి వీటన్నిటిని కుట్టించి ప్రజలకి పంపిణీ చేయాలి. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అన్ని కుటుంబాలకి మాస్కులు పంపిణీ చేయాలి అన్నది ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ఏ మేరకు ఇది జరుగుతోంది అన్న అంశంపై కూడా సీఎం ఆరా తీసినట్లుగా సమాచారం. అయితే ఇవాళ జరగబోతున్న 10 గంటలకి ప్రధానమంత్రితో జరగబోతున్న వీడియో కాన్ఫరెన్స్లో ఇప్పుడు దాకా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు కోవిడ్ని రిస్ట్రైన్ చేయడానికి, దీని తర్వాత ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వబోతున్నారు, ముఖ్యంగా లాక్డౌన్కి పై ఇంకా ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉందా లేకపోతే దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తారా, అసలు స్టేటస్ ఏ విధంగా? అయితే దీప్తి ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ అయితే
ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా 3rd వరకు లాక్డౌన్ ఉంటే 7th వరకు ఆల్రెడీ కేసీఆర్ ఇప్పటికే ఎక్స్టెండ్ చేశారు. మేబీ ఇంకా కొన్ని రోజుల పాటు ఎక్స్టెండ్ చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది అనేటువంటి మూడ్లో ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఏపీ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి లాక్డౌన్ కొనసాగించడమే ఈ సమస్యకి మార్గం, ఇంతకంటే నెంబర్ పెరగకుండా ఉండాలంటే లాక్డౌన్ కొనసాగాలి అనేటువంటి మూడ్లోనే ఉందా? అధికార వర్గాల నుంచి ఎటువంటి సమాచారం అవుతోంది? ఏ ఆలోచనతో ప్రభుత్వం ఉంది? అంటే అధికార వర్గాల నుంచి అఫీషియల్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు అన్నట్టుగా ఇప్పటిదాకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆన్ గ్రోయింగ్ ట్రెండ్స్ని గమనిస్తూ ఉంటే రోజు రోజుకి ఎక్కడ మనకి సిచ్యువేషన్ బెటర్ అవుతున్నట్లుగా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా పొడిగించే అవకాశాలు ఉన్నాయా అన్న వైపు ఆలోచన వెళ్ళక తప్పడం లేదు అన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా పిల్లలందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి స్కూల్స్ కాలేజెస్ రెడీ అవ్వాలి అన్న ఒక ఇంటిమేషన్ కనిపిస్తుంది. అలాగే కేసెస్కి సంబంధించి కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ హాస్పిటల్స్ ఎలా అయితే రెడీ చేసిందో జిల్లా అధికార యంగం కానీ ప్రభుత్వం కానీ, సెకండ్ లైన్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా అంటే నార్మల్ రెగ్యులర్ హాస్పిటల్స్ కూడా కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి కావాల్సిన సరిపడినంత ఎక్విప్మెంట్తో పాటు డాక్టర్స్ అండ్ నర్సెస్ ఈ మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే రాబోయే ఫ్యూచర్లో కేసులు ఒకవేళ భారీగా పెరిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ఎలా ఫేస్ చేయడానికి అన్నట్టు రెడీ అవుతోంది తప్ప ఎక్కడికక్కడ సడలింపు ఇవ్వచ్చు, ఎక్కడికక్కడ లాక్డౌన్ తీసేయచ్చు అన్న వాతావరణం అయితే అస్సలు ఏమాత్రం ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి అయితే కనపడట్లేదు. బికాజ్ రోజుకి 80 కేసెస్ 50 కేసెస్ నిన్న ఒక్కసారే 51 కేసెస్ నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ నుంచే కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా మనకి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ మన ఇండివిజువల్గా ఆలోచిస్తే మాత్రం పరిస్థితి అయితే డిటెరిరేషన్లో ఉంది కానీ బెటర్మెంట్ అయితే కనిపించండి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ దీప్తి, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటివరకు మే నెలలో కరువు పెరిగేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి నిపుణులు చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో లాక్డౌన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతోంది, ముఖ్యమంత్రుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని పరిగణలో తీసుకున్న సందర్భంలో కేంద్రం ఏం ఆలోచన చేస్తున్నారో ఇప్పుడు దేశం అంతా కూడా ఉత్కంఠ నెలకొన్న అంశం. ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ సీనియర్ నాయకులు అలాగే టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆ పార్టీ ముఖ్యనేత డాక్టర్ బోర్ నర్సేగౌడ్ కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఎంపీ భరత్ కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రఘునాథ్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా టొబాకో బోర్డు చైర్మన్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనిస్తుంటే లాక్డౌన్ ఏం చేస్తారు అన్నదే ఇప్పుడు ప్రజలకి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ని కొనసాగించేటువంటి వాతావరణమే కనబడుతోంది అనేది ఒక ఫీడ్బ్యాక్ ఇప్పటికే మనకి వస్తోంది. మీరు కూడా అదే అనుకుంటారా? నేను కూడా వ్యక్తిగతంగా అదే అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెస్టులు చాలా మల్టీఫోల్డ్ పెంచేశారు కాబట్టి, ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కొన్ని కేసులు అన్నీ బయటకు వస్తున్నాయి. అది మంచిది, ఎందుకంటే సిస్టమ్ క్లీన్ అవుతుంది. కాకపోతే ఎన్ని టెస్టులు చేస్తే ఎన్ని వచ్చినాయి అలా లెక్క చూస్తే పర్సంటేజ్ తక్కువే ఉంది. తర్వాత భవిష్యత్తులో అంటే మేబీ ఇంకొక 10-15 డేస్లో వీళ్ళందరినీ ఈ కంటైన్మెంట్లో ఉన్నాళ్ళు ఎక్కడెక్కడ బయటపడిన వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసి పక్కకు పెట్టేస్తే మిగిలింది క్లీన్ అవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మాత్రం ఏదో ఫ్రీ మూమెంటు ఫ్రీ ఇది చేస్తే ఇది కష్టం. ఎందుకంటే అటు రాష్ట్రంలో ఇటు దేశంలో రెండు చోట్ల కూడా యావరేజ్ రోజుకి దేశంలో 1500 పెరుగుతున్నాయి. అది ఏ రోజైతే ఒక 400-500కి ఆ రేంజ్కి వస్తే అప్పుడు కొంత నిర్ణయం మార్చవచ్చు. కాబట్టి నా వ్యక్తిగత ఉద్దేశం పెంచుతారు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంకా స్లోగా ఎకనామిక్ యాక్టివిటీ కూడా అది మొదలవ్వకపోయేటట్టయితే చాలా కష్టం అవుతుంది. ఓకే, లైఫ్ టాప్ ప్రయారిటీ, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాస్పిటల్స్లో బెడ్స్ అవన్నీ కూడా ఇప్పుడున్న అవసరానికి 5 రెట్లు పెరిగినా కావలసినట్టుగా చేశారు. రైళ్లల్లో కూడా చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇక స్లోగా ఈ ఎకనామిక్ దీనికోసం కొంత చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఫ్యాక్టరీలు తెరవకపోతే అదేంటి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు రావు కదా. ప్రస్తుతానికంటే ఏదో అన్నం పప్పు ఏదో కూర ఇట్లా సర్దుకుంటున్నాం. కానీ స్లోగా అవి కూడా మొదలవ్వాలి. లేకపోతే ఉద్యోగాలు ఉండవు, జీతాలు ఉండవు, ఇవి ఉండవు. కాబట్టి ఒక పక్కన జీవితంకు సంబంధించిన వాటిల్లో రిలాక్స్ కాకుండా రెండో పక్కన ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెంచాల్సినటువంటి అవసరం గ్యారంటీగా ఉంది. ఇకపోతే ఈ కొంతమంది ఆకతాయిలు అనుకోండి, కొంతమంది వాళ్ళు ఇష్టంగా వచ్చినట్టుగా అవసరం లేకుండా
ఆ బయట తిరిగి అదేదో గొప్పతనంగా చేసుకుంటుంటే అది దురదృష్టం. అదేవిధంగా కొంతమంది ఎక్సెస్ భయపడి భయభ్రాంతులయ్యి, అది కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పితే, ఒక కరోనా పేషెంట్ చనిపోతే ఒక శ్మశాన వాటికలో అక్కడ దానం చేద్దామంటే దానికి తీవ్ర అభ్యంతరం చుట్టుపక్కల. రేపు మనకే జరిగితే ఎలా ఉంటుందని కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాలి కదా. డాక్టర్లు వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకునే అక్కడ చేస్తారు. మనమేమో కొందరేమో ఆ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతారు, దాన్ని అభ్యంతరం పెట్టరు. అదే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఒక శవాన్ని ఇచ్చేస్తానంటే దానికి అభ్యంతరం పెడతారు. ఇది చాలా చాలా నాకు బాధాకరం, చాలా తప్పు. ఇటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. మన డెఫినెట్గా మన దేశ మన ఆహార అలవాట్లు అట్లానండి, సాంఘిక అలవాట్లనండి, అంటే నమస్కారం పెడతాం వాటేసుకోకుండా షేక్ హ్యాండ్, ఇటువంటి వాటి వల్ల డెఫినెట్గా మన దేశంలో ఏ దేశంతో చూసినా పర్సంటేజ్ ఆఫ్ ఈ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయగల స్టేజ్లో ఉన్నాం. ఇక ఇంకొక కొన్నాళ్లలో మేబీ 15 రోజులు అనుకుందాం సార్, నా ఉద్దేశం. 15 రోజుల్లో చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయేటటువంటి తగ్గాలే కోరుకుందాం అందరి కోరిక అదే, తగ్గాలి. ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. భారతదేశంలో 130 కోట్ల జనం ఉన్నా కూడా ఏ రకంగా వీళ్ళు ఇంత పెద్ద వ్యాధిని ఈ రకంగా కంట్రోల్ చేశారని చెప్పి మననే ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనం అందరూ కోరుకుందాం. కానీ ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి స్టెప్స్ గురించి మాట్లాడితే డాక్టర్ నరసింహగౌడ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. నరసింహగౌడ్ గారు, మీరేమనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ 3rd అంటే దేశవ్యాప్తంగా కాదు 7th వరకు అని చెప్పి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రకటించున్నారు. సో ఇప్పుడు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అందరి సీఎంల అభిప్రాయం తీసుకుంటున్నారు కాబట్టి, మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్రెడీ 16th వరకు మీరు ఎక్స్టెండ్ చేస్తే మంచిది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కొంతమంది ముఖ్యమంత్రులు సూచనలు చేస్తున్నారు. సో తెలంగాణ స్టేట్లో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసే ఆస్కారం ఉంది అని చెప్పి మీరు కూడా అనుకున్నారా? మొట్టమొదటిగా మురళీకృష్ణ గారు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు కూడా సార్ 2001లో పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి జలదృశ్యంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రోజు కేసీఆర్ గారు అనేటోళ్ళు కదా, గుప్పుడు మనతో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఒక రాష్ట్రం సక్సెస్ఫుల్ స్టేట్గా నిలబడిన సందర్భంలో మీకు కూడా అభినందనలు. చెప్పండి. థ్యాంక్ యూ. సరే, ఇదివరకు తెలంగాణ పౌరు నడిచింది, ఇప్పుడు కరోనా పౌరు నడుస్తుంది. నేను దానిలో విజయం సాధించావు, దీనిలో కూడా విజయం సాధించాలంటారా? లేదు మురళీకృష్ణ గారు, నేను ఎందుకు కంపేర్ చేస్తుందంటే, తెలంగాణలో కూడా ఏంటంటే అప్పుడు వస్తుందా లేదో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దాన్ని రావాలని ఒక కోరికతో, బలమైన కోరికతోని సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. సో విత్ ద సేమ్ స్పిరిట్, అంటే నేనేదో కంపేర్ చేస్తున్నాను కాదు, విత్ ద సేమ్ స్పిరిట్ మనం ఒక డెడ్ లైను డేటు పెట్టుకొని మన యొక్క లాక్డౌన్ కానీ ఇతరత్ర చర్యలు కానీ చేయటం కాదు, వాస్తవ గ్రౌండ్ సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎమోషన్స్ బట్టి డిసైడ్ చేస్తే మనం అటర్లీ ఫెయిల్యూర్ అవుతాం. వాట్ హ్యాపెండ్ ఇన్ అమెరికా మనం భారతదేశంలో అయితే తట్టుకోలేము. మనకి ఎమోషనల్ డిసిషన్ కాకుండా రియలిస్టిక్ డిసిషన్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 వచ్చాయి, నిన్న 11 వచ్చాయి, ఈరోజు ఏమొస్తుందో తెలియదు. సో భారతదేశంలో మొత్తంలో యావరేజ్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చే లెక్కల ప్రకారం ఇదివరకు 9 డేస్కు అయ్యేది ఉన్నది, ఇప్పుడు 6 డేస్కు ఉన్నది 9 డేస్కి అయిపోయింది. అంటే తీవ్రత తగ్గుతుందని ఒక స్టాటిస్టిక్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ ఏంటంటే ప్రజలు ఈ లాక్డౌన్కు సైకలాజికల్గా చాలా వరకు ఫిజికల్గా అలవాటై ఉన్నారు. ప్లస్ గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎకనామిక్ యాక్టివిటీ బాగానే నడుస్తుంది. ఇంకొక 15 డేస్ 1 మంత్ నడుస్తుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు గ్రామీణ మన రైతుల దగ్గర తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక సిగ్నిఫికెంట్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలుగుతున్నాం. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు 3వ తారీఖు నాడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో 7వ తారీఖు నాడు కానీ లాక్డౌన్ అయితే పూర్తిగా అయితే వెత్తివేయలేదండి. అంటే మనం ఏదో నార్మల్ స్టేజ్లో ఇదివరకు ఎట్లా ఉంటున్నామో ఆ స్టేజ్కి అయితే మనం పోము. మేబీ
సమ్ ఎకనామిక్ యాక్టివిటీస్ను ఎలో చేస్తూ అట్ ద సేమ్ టైం కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ను ఎలో చేస్తూ కొన్ని డిపార్ట్మెంటల్ వైజ్గా లేకుంటే సెక్టార్ వైజ్గా కొంత డిసిషన్ తీసుకుంటారు, కానీ హోల్సేల్గా లాక్డౌన్ మాత్రం ఎత్తేసే అవకాశం ప్రస్తుతం మనకు కనిపిస్తలేదు. చాలా వరకు గ్రామాల్లో కూడా అంటే అదర్ సైడ్ ఆలోచించుకుంటే హోల్సేల్గా లాక్డౌన్ ఎత్తేయకపోవచ్చు, ఓకే, కానీ హోల్సేల్గా లాక్డౌన్ పెట్టడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు ప్రామాణికంగా తీసుకుంటే ఆ జిల్లాల వరకు కంట్రోల్ చేసేటువంటి ఒక మెకానిజం వైపు వెళ్ళవచ్చు అనేటువంటి కొన్ని ఇండికేషన్స్ ఆల్రెడీ కేంద్రం వైపు నుంచి ఉన్నాయి. మీరు కూడా అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. ఏంటంటే మనం ఏదో కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి, కొన్ని మండల్స్ ఉన్నాయి, మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, టోటల్ ఫ్రీ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మాకు నల్గొండ జిల్లాలో ఒక మేళ్ల చెరువు ప్రాంతం మండలం ఉంది. అక్కడ మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో సిమెంట్ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఖచ్చితంగా అవసరం. రేపు మా కాళేశ్వరం కానీ, లేకుంటే మల్లన్న సాగర్ కానీ, లేకుంటే కొండపోచమ్మ ప్రాజెక్ట్ కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వం కూడా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద కొంత సడలింపు ఇవ్వటం జరుగుతుంది. రోడ్ కన్స్ట్రక్షను లేకుంటే జాతీయ రహదారులు వీటి మీద చేస్తున్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క మండల్ని అంటే ఒక లాక్డౌన్, ఆ మండల్ని మొత్తం లాక్డౌన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ చేయటం అనేది కొంత వెసులుబాటు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు ఫార్మా ఇండస్ట్రీ నడుస్తుంది. ఫార్మా ఇండస్ట్రీ ఇప్పటికే చేయటం జరిగింది. ఇప్పుడు వేరే చైనా నుంచి అనేక ఉత్పత్తులు చేసే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ ఉన్నాయి. మనం చైనా నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఆధారపడితే మనకు చాలా అన్ని రకాలుగా ఇబ్బంది ఉన్నది. సో సంథింగ్ లైక్ దట్ యాక్టివిటీస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పటికే మనకు కిరాణా షాపులు అయితే చాలా వరకు ఓపెన్ ఉన్నాయి, నిత్యావసరాలు షాపులు ఉన్నాయి, ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఈ రిటైల్ ఉన్నది. మేబీ ఎందుకంటే ఢిల్లీలో ఒక కేసు ఏదైతే ఫుడ్ డెలివరీతోని మళ్ళీ జాగ్రత్త పడి చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రంజాన్ మాసం ఆల్మోస్ట్ 1 మంత్ ఏంటంటే మనకు రంజాన్ వేడుకలు నడుస్తాయి. ఇక మీకు చెప్పాల్సిన అవసరం నేను లేదు. రంజాన్ వరకు చాలామంది ముస్లిం సోదరులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, ఇళ్ళకే పరిమితమై వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనం ఓవరాల్గా సిచ్యువేషన్ని తీసుకొని అంటే ఒక ప్యారలల్గా ఒకవైపు లాక్డౌన్లో ఇక ఇందులో పెద్ద సైన్స్ లేదండి. వ్యాక్సిన్ వచ్చే వరకు మనకైతే భౌతిక దూరం, మాస్కు అండ్ శానిటైజర్, ఈ 3 అనేది ఓ త్రిదండి వ్యూహంలాగా ఇది వెళ్ళాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎకనామిక్ యాక్టివిటీకి వెసులుబాటు ఉన్నదో అక్కడ తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చే వరకు అయితే ముఖ్యమంత్రి గారు చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే మనము ఎకనామిక్ యాక్టివిటీ రూరల్లో ఫ్రీగా చేశారు. చాలా వరకు డబ్బులు కూడా 5 రోజుల్లో పడుతున్నాయి. దాదాపు 1,7,00,000 టన్నుల ధాన్యం కూడా వరి పంటనే వచ్చింది. 50 లక్షల వరకు మొక్కజొన్న ప్లస్ కందులు ఇవన్నీ వచ్చినాయి. దాంతో ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు ప్లస్ ఉపాధి హామీ నడుస్తున్నది, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. రోడ్డు కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో కూడా మీరు చూసిండ్రు, ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ రోడ్ కన్స్ట్రక్షన్ కానీ ఈ యాక్టివిటీ కూడా మళ్ళీ వేగంగా మనం నడిపిస్తున్నాం. వీటన్నిటితో ఏంటంటే మనకు కార్మికులు కూడా ఈరోజు నేను దగ్గర గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు కూడా లేబర్ కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్స్ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి లేబర్ కూడా షార్టేజ్, అంటే ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఉన్నది. సో ఇవన్నీ కొద్దిగా నిత్యావసర వరకు వస్తూ కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే రైతులకు ప్రాబ్లం, ఈ యొక్క కూరగాయలు, పండ్లు లేదా ఏదైతే టమాటా ఇట్లాంటి వాటికి సంబంధించింది చాలా నష్టపోతున్నారు. దానికి సంబంధించిన కొంత సడలింపు మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ఓకే నరసింహ గారు, ఓవరాల్గా బ్లాంకెట్ ఆర్డర్స్ కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది అంటారు. ఆ విషయంలో ఎంపీ భరత్ గారు కూడా ఉన్నారు, రాజమండ్రి ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. భరత్ గారు మీరే అనుకుంటారు ఈరోజు కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆస్కారం ఉంది, ఆ దిశగా ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ కొంత ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు, ముఖ్యమంత్రితో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ఈ నెంబర్స్ గమనించిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడమే మార్గం అని చెప్పి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్రెడీ ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెషర్ తీసుకొస్తున్న సందర్భంలో ఏ రకంగా ప్రభుత్వ వ్యూహం ఉండేటువంటి ఆస్కారం ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తోంది? ముఖ్యంగా అండి ఇప్పుడు మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ కేసెస్ ఏ రకంగా పెరుగుతున్నాయి అనేది కూడా ఒక వాస్తవానికి ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకుంటారు డెఫినెట్గా.
ఇప్పుడు మనకి దీంట్లో నేను 2 అంశాల్లో క్లియర్ కట్గా మాట్లాడతాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ కేసెస్ ఏ రకంగా మనం టెస్టులు చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ కేసెస్ టెస్టులు చేసే దాంట్లో మనం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండి మనం కేసెస్ టెస్టింగ్స్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏవైతే పాజిటివ్ సిమ్టమేటిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం పరిగణనలో తీసుకుంటాము. పరిగణనలో తీసుకుని ముఖ్యంగా నేను లాస్ట్ టైం కూడా మనం డిబేట్స్లో కూడా నేను చాలా అంశాల్లో మనం మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే కంటైన్మెంట్ జోన్స్ చేసామో ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అసలు యాక్చువల్గా కంటైన్మెంట్ జోన్ అంటేనే దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే మనం ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి రాకూడదు, ఏ సరుకులైనా కూడా మనం హోమ్ డెలివరీ చేయాలనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇక్కడ ఏంటంటే చాలామంది కంటైన్మెంట్ జోన్స్లో బీపీఎల్ సెగ్మెంట్ ఉన్న పీపుల్ ఉన్నారు, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు. మరి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కొంతవరకు సహకారం అందించినప్పటికీ కూడా వాళ్ళకి కొనుగోలు చేసుకునే దానికి, కూరగాయలు కొనుక్కునే దానికి ఇంకోటి దాంట్లో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో దీన్ని కూడా మనం పరిగణనలు తీసుకుని రాజమండ్రిలో మాకు సుమారుగా 21 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, 9 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ 9 కంటైన్మెంట్ జోన్స్ని కూడా మేమంతా కూడా మా జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా మేము ఎంఎన్సీ కంపెనీస్ని కూడా మేము అప్రోచ్ అయ్యాము. ఓఎన్జీసీ, గెయిల్ లాంటి కంపెనీస్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఫండ్ పూలప్ చేసి ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సుమారుగా 9 కంటైన్మెంట్ జోన్స్లో సుమారుగా 20,000 హౌస్ హోల్డ్స్ ఉన్నారు. ఈ 20,000 హౌస్ హోల్డ్స్కి కూడా మనం నిత్యావసర వస్తువులు ఒక కిట్ కింద తయారు చేసి సుమారుగా మనకి ఒక 15 నుంచి 16 ఐటమ్స్, ఈవెన్ టూత్పేస్ట్, సోప్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం అరేంజ్ చేయించి ఇవన్నీ కూడా మనం హౌస్కి కనుక అందిస్తే, ఈవెన్ మిల్క్ పౌడర్ కూడా, అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి మెయిన్గా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రోన్ ఉన్నది పాల ప్యాకెట్ల దగ్గర నుంచి పాలవాడు తీసుకొచ్చే లిక్విడ్ దగ్గర నుంచి మనకి ఎక్కువ ప్రోన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం మిల్క్ పౌడర్ కూడా ఇచ్చి ప్రతి ఇంటికి కూడా మనం ఈ కంటైన్మెంట్ జోన్లో కనుక మనం ఇస్తే ఒక్క పాజిటివ్ కేసు కూడా మన కంటైన్మెంట్ జోన్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కి పూర్తిగా కట్టేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి మోడల్ కిందన మేము పరిగణిస్తున్నాము. ఇది ఒక పైలట్ కిందన మేము రాజమండ్రిలో చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీన్ని ఏంటంటే ఈ కంటైన్మెంట్ జోన్లో ఈ 28 డేస్ పాటు ఏ రకంగా అయితే మనం రెస్ట్రిక్ట్ చేస్తామో ఆ రెస్ట్రిక్ట్ చేసిన దాంట్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకపోతే అది కంప్లీట్గా మనము గ్రీన్ జోన్ కింద డిక్లేర్ అవుతుంది. వైపు లాక్డౌన్ గురించి ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి అనే విషయం మీద చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ ట్రెండ్ అయితే కొనసాగుతుందో అదే ట్రెండ్ ఈరోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. రోజుకి సగటున 1000 నుంచి 1500 కొత్త కేసులు నమోదు కావడం అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది కొంత అదుపులో ఉన్నట్టుగా భావించినప్పటికీ కూడా ఓవరాల్గా నెంబర్ పెరగడం అనేది కొంత కలవరపరుస్తుంది. ఈ విషయంలో ఈరోజు ప్రధాని ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయం మీద మనం ప్రధానంగా ఢిల్లీ నుంచి అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఇప్పటివరకు నెంబర్స్ చూసుకుంటే 27,892, అంటే నిన్నటితో పోలిస్తే 26,912 నుంచి ఈరోజు కొద్ది నిమిషాల క్రితం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం 27,892 పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్టుగా సమాచారం. మరి ఈ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ ఈరోజు ఏ రకమైన నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఏ రకంగా ఉంది? ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకుని ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఉమ్మడి నిర్ణయం, ఇది ఏకపక్ష నిర్ణయం కాదు అన్న ఒక మెసేజ్ ఇవ్వాలన్న ప్రయత్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నారు. ఎందుకంటే ఏ నిర్ణయం ప్రభావమైనా దాని పర్యవసానాలైనా సరే బ్లేమ్ ఒక్కరే ఫేస్ చేయకుండా అందరూ ఫేస్ చేసేలాగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైతే గత ఎక్స్టెన్షన్ విషయంలోనైనా సరే ముఖ్యమంత్రులతో మాట్లాడారు, మాజీ రాష్ట్రపతులు, రాష్ట్రపతి పార్టీల అధినేతలు, ఫ్లోర్ లీడర్లు, ఇలా అనేక మందితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే లాక్డౌన్ 2ని అమలు చేశారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ 2 కూడా ముగియబోతుంది మే 3వ తారీఖు తోటి. మరి ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాల పాటు ఎక్స్టెండ్ చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ అమలవుతుండగా కూడా కేసులు ఇంతగా పెరుగుతున్నాయి కాబట్టి మరి లాక్డౌన్ ఎత్తేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని మీద కూలంకషంగా చర్చించబోతున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మాట్లాడబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, వీటి గణాంకాలు, వీటన్నిటినీ చూస్తే గనక 8 రాష్ట్రాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో అయితే అంతగా లేదని చెప్పవచ్చు. ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అయితే పూర్తిగా తగ్గిపోయిన వాతావరణమే అక్కడ కనిపిస్తోంది. అక్కడ నమోదైన 1-6 కేసులు డిశ్చార్జ్ అయిపోవడం, అక్కడ ఇప్పుడు కొత్త కేసులేవి గత 2-4 వారాలుగా కూడా కొత్త కేసులేవి నమోదు కాని రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో అట్లాంటి చోట లాక్డౌన్ అమలు చేయాల్సిన అవసరం కనిపించట్లేదు. కానీ మిగతా చోట్ల మాత్రం కేసులు
పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీస్, అర్బన్ ఏరియాస్లో పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడ లాక్డౌన్ తప్ప ఇంకొక మార్గం కనిపించట్లేదు. అదే సమయంలో ఎకానమీని పట్టాలెక్కించాలి. దీర్ఘకాలిక లాక్డౌన్ వల్ల ఎకానమీ పూర్తిగా కుంటుపడిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే గ్రేడెడ్ ప్లాన్ తోటి ఇప్పటిదాకా ముందుకెళ్తూ వచ్చారు ప్రధానమంత్రి. అంటే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా ప్రాంతాలను విభజించి ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ లో ఉంచారు. 1 కేసులు నమోదైనవి ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. ఆరెంజ్ జోన్ నుంచి చాలా జిల్లాలు ఈ మధ్య కాలంలో గ్రీన్ లోకి మారిపోయాయి. ఎందుకంటే అక్కడున్న 1 కేసులు నయమైపోయి డిశ్చార్జ్ అయిపోయి కొత్తగా 1 కేసు కూడా నమోదు కాకపోవడం వల్ల అవి కూడా గ్రీన్ జోన్ లోకి మారిపోయాయి. సో అట్లాంటి చోట ఎకనామిక్ యాక్టివిటీని ప్రారంభించాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే కొన్ని రిలాక్సేషన్స్ విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్లారు. దుకాణ సముదాయాలు తెరవడం కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, లేకపోతే అక్కడున్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇట్లాంటి చోట యాక్టివిటీని ప్రారంభించడం, అక్కడ కొన్ని నిబంధనల మేరకు, షరతుల మేరకు, అంటే సోషల్ డిస్టెన్సింగ్, వ్యక్తిగత శుభ్రత, ఆఫీసు పని ప్రదేశాల శుభ్రత, ఇట్లాంటి నిబంధనలతో వర్క్ ప్రారంభించేలాగా ఎకానమీ. అయితే మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చర్చించాం. మహారాష్ట్రలో నెంబర్ పెరుగుతోంది, ముంబైలో ఎక్కువ నెంబర్ కనిపిస్తోంది. కానీ మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో 1 కేసు కూడా లేనటువంటి జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి, రెండు వైపులా ఉన్నాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో దేశవ్యాప్తంగా 700 పైచిలకు జిల్లాలు ఉన్నాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, లాక్డౌన్ లేకపోతే కొనసాగించాలి అనే ఆలోచన వైపు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చూస్తోంది అని చెప్పి అనుకోవచ్చా? అంటే ఓవరాల్ బ్లాంకెట్ ఆర్డర్స్ కాకుండా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, స్థానిక పరిస్థితుల ఆధారంగా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా సమాచారం. అటువంటి ఆలోచనలు నిజంగా కేంద్రం దగ్గర ఉన్నాయా, లేక కేవలం ఇది ప్రచారం మాత్రమేనా? కేంద్ర ప్రభుత్వం గ్రేడెడ్ ప్లాన్ తోటే ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం మే 3 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మే 7 వరకు చేసుకున్నాయి. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛ ఉంది. అక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి నిర్ణయం తీసుకుంటాయి. కేంద్రం అయితే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని జోన్లను విభజించింది. రాష్ట్రాలు వచ్చేసరికి ఆ జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు క్లస్టర్లుగా విభజించి కంటైన్మెంట్ జోన్లను యూనిట్లుగా తీసుకుని ఆ జోన్ల వరకు ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఆ జోన్ బయట ఇతర యాక్టివిటీ అంటే దుకాణ సముదాయాలు తెరవడం ఇట్లాంటి వాటికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అంటే కేంద్రం అయితే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటుంది. రాష్ట్రాలు ఆ పరిధిలో కొన్ని రాష్ట్రాలు మండలాలను యూనిట్ గా తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఆ క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ వరకే పరిమితం చేయవచ్చు. ఎందుకంటే ఈ ఏదైనా సరే ఈ 2-3 వారాలుగా నమోదైన కొత్త కేసుల గణాంకాలను విశ్లేషించుకునే చేస్తున్నారు. ఆ కంటైన్మెంట్ జోన్ పరిధిలోనే కేసులు ఎక్కువగా నమోదైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అది దాటి బయట కొత్త కేసులు నమోదవుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎటువంటి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉండదు. తెలంగాణ విషయానికి వచ్చినా హైదరాబాద్ నగరం ఎక్కువ ప్రభావితమైంది. అంతే తప్ప మిగతా జిల్లాలు ఒక్కొక్కటి ఇప్పుడు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న సంగారెడ్డి కూడా కరోనా ఫ్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో అట్లాంటి జిల్లాల్లో కూడా ఈ ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇలా గ్రేడెడ్ ప్లాన్ తోటే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తుంది. బహుశా ఈ రోజు జరగబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా అల్టిమేట్ గా ప్రైమ్ మినిస్టర్ ఈ గ్రేడెడ్ ప్లాన్ తోనే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి రైట్, థ్యాంక్ యూ మహాత్మా, అప్డేట్స్ అందించినందుకు. చూద్దాం ఓవరాల్ గా ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆ విషయం మీద మనతో మాట్లాడడం కోసం 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు మనతో పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రఘునాథ్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ లాక్డౌన్ అనేది పూర్తిగా బ్లాంకెట్ లాక్డౌన్, దేశవ్యాప్తంగా లాక్డౌన్, అసలు 1 కేసు కూడా లేనటువంటి ఈశాన్య భారతంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా లాక్డౌన్ కంటిన్యూ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్తో వెళ్లాల్సిన అవసరం ఉందన్నది చాలామంది చెప్తున్నమాట. మీరు కూడా అదే అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మన హోమ్ మినిస్ట్రీ దశల వారీగా చాలా అదేంటి ముందు వ్యవసాయం, తర్వాత బ్యాంకింగ్ నడుస్తుంది, తర్వాత ఇట్లా పరిశ్రమలన్నీ కూడా స్లోగా మొదలు పెట్టేసుకునే దానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ రకంగా ఇప్పుడు మొదలవుతున్నాయి. ఎందుకంటే మైండ్ సెట్ కూడా కొంత మారాలి కదా. అంటే మనందరం ఒక భయభ్రాంతులలో అయిపోయి ఉన్నాం, కానీ తప్పదు, ఇక మళ్ళీ జనజీవనం జరగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు టొబాకోకి సంబంధించింది కాబట్టి టొబాకోతో చెప్తా. ఇప్పుడు టొబాకో ఇవాళ ఒక ఊరు, అదొక చిన్న మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం, అక్కడ 1 కేసు వచ్చింది. దాన్ని రెడ్ జోన్ అన్నారు. అక్కడ ఊరు బయట, అది టెక్నికల్గా ఆ ఊరిలో మున్సిపల్ లిమిట్స్ తప్పిస్తే ఆ ఊరు నుంచి 2-3 కిలోమీటర్ల అవతల మాకు ఆక్షన్ సెంటర్ ఉంది. కానీ ఇనీషియల్గా అమ్మో ఇది రెడ్ జోను,
కాబట్టి ఇవ్వటానికి లేదు అని కలెక్టర్ గారు అభిప్రాయపడ్డారు. కానీ తర్వాత మేము కన్విన్స్ చేసిన మీద అడ్డించి బయటకే వచ్చి అడ్డే చేసుకునేటట్టు అడ్డించి అడ్డే వెళ్ళిపోయేటట్టు, అంటే ఊరితో సంబంధం లేకుండా ఆ రకంగా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి చాలా ఇక స్లోగా కొంత ఈ రిలాక్సింగ్ చేయాలి అనే మూడ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ టెస్టులు జరిపేటప్పటికీ ఇది దొరకాల్సిన వాళ్ళంతా దొరుకుతున్నారు. అదంటే మంచిదే, వాళ్ళనేమి నేను ఎగరెస్ట్గా చూడలేదు. కరోనా అంత మాత్రాన వాళ్ళు ఒక విలన్లుగా ఒక ఇదిగా చిత్రీకరించడంలా. అసలు నిజంగా చూస్తే వచ్చిన వాళ్ళల్లో ఎంత పర్సెంట్ 5-10% చనిపోయేది, మిగిలిన వాళ్ళంతా మళ్ళీ నార్మల్ అవుతున్నారు. కాబట్టి ఈ వ్యూ ఎకానమీ మళ్ళీ సాఫీగా స్లోగా ఎగ్జిట్ వైపు కూడా ఆలోచించాలి అంటారు. ఆ విషయం గురించి నర్సగౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. నర్సగౌడ్ గారు మీరేమంటారు? స్లోగా ఎగ్జిట్ గురించి కూడా ఆలోచించాలి, స్టెప్ బై స్టెప్ అనేటువంటి ధోరణిలో పోవాల్సిన అవసరం ఉందంటారా? ప్రభుత్వ ఆలోచన విధానం అదేనా? మురళీకృష్ణ గారు మొదటి నుంచి చెప్తున్నాను, వీ హ్యావ్ టు సీ రియలిస్టిక్ సిచ్యువేషన్. నేను మొదటి నుంచి చెప్తున్నా, కరోనా మన టైం షెడ్యూల్ ప్రకారం పోదు, కరోనా షెడ్యూల్ ప్రకారం మనం పోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఈ గ్రేడెడ్ సిస్టమ్ అంచెల వారీగా మనం ఎత్తివేయటం అనేది మనం 3 తీసుకోవాలి. ఒకటి ఇంటర్నేషనల్, లేకుంటే ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ 3 ఉన్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ స్టేటు ఎలో చేసే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైన్ ఇంటర్ స్టేట్ అంటే ఏముంటుందండి, మనం ట్రైన్స్ నడిపేయాలి. ఓసారి ట్రైన్స్ మనం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో మనం కంట్రోల్ చేస్తామా? చేయలేం. 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు దాటి వస్తుంది ఒక ట్రైన్, అంతే కదా సార్? 4-5 రాష్ట్రాలు దాటి వస్తుంది. ఎవరెక్కడ ఏ దశలో ఆపగలుగుతాం? అదే అందుకొరకు ఏంటంటే ఇంటర్నేషనల్ తీసుకోండి. ఇంటర్నేషనల్ సరే మన వాళ్ళు చిక్కుకున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, అమెరికా ఉంది, ఇతరత్ర దేశాలు ఉన్నాయి, హాట్స్పాట్ దేశాలు ఉన్నాయి. సపోజ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఒకసారి మనం అలౌ చేస్తే వీ కెనాట్ టెస్ట్ ఎవ్రీబడి. అక్కడ ఏదో మన వాళ్ళని చిక్కుకున్న వాళ్ళని తెచ్చి క్వారంటైన్లో పెట్టి తర్వాత చేయడం వేరు. సెకండ్ థర్డ్ ఏంటంటే అందుకొరకు ఏంటంటే దీన్ని చేసిన ఇంటర్ స్టేట్ ఇమీడియట్గా రిలాక్స్ అవుతుందని నాకు అనిపించట్లేదు. ఏమన్నా స్టేట్స్ ఒక వాళ్ళ లోకల్ కండిషన్స్ బట్టి ఇంటర్ డిస్టిక్, విత్ ఇన్ ద డిస్టిక్, విత్ ఇన్ ద మండల్స్ సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీసు. అండ్ సెకండ్ మీరు ఇంకోటి ఆలోచించాలి, మనం మోర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన అంతా కన్జ్యూమర్ ఎకానమీ, మనదంతా ఎక్కువ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్ ఎకానమీ. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. కన్జ్యూమర్ ఎకానమీ పెరగాలంటే ఎప్పుడు పెరుగుతుంది? పీపుల్ షుడ్ హ్యావ్ మనీ, పీపుల్ షుడ్ కమ్ అవుట్, పీపుల్ షుడ్ బై. వినియోగదారులు కొనాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరి వారు పొగాకు సేల్ చేసినంత మాత్రాన వినియోగం లేకుంటే ఏముంటుంది? ఉండదు కదా. అట్ సేమ్ టైం వేరియస్ థింగ్స్, వినియోగదారుడు దాన్ని వినియోగించకుంటే మనకి ఎకానమీ నడవదు. సో అందుకొరకు ఏంటంటే వినియోగం గవర్నమెంట్ ఫండెడ్, గవర్నమెంట్ మోటివేటెడ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని మీద చాలా ఫోకస్ చేయాలి. అండ్ నా దృష్టిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని ఎక్కువ శాతం, తక్కువ వడ్డీకి ఎక్కువ శాతం పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ఎంఈస్ ఇండస్ట్రీకి లోన్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. దాంతో ఏంటంటే మంది కన్జ్యూమర్ ఎకానమీ చేపట్టి ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సపోజ్ రేపు ఈ మార్కెటింగ్, ఈ రీటైలింగ్ మనం ఓపెన్ చేస్తాం అనుకోండి, కొనుగోలు శక్తి అనేది ప్రజల దగ్గర ఉన్నప్పుడు మనీ మూవ్మెంట్ అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అండ్ ప్రభుత్వాల దగ్గర కూడా సపోజ్ మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ అమ్ముడుపోతేనే కదా జనం బయటకు వస్తేనే కదా పెట్రోల్ డీజిల్ అమ్ముడుపోయేది, గవర్నమెంట్కి ఎక్సైజ్ ట్యాక్స్ వచ్చేది. ఇవన్నీ అంటే ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో ఇంటర్నేషనల్ ఇమీడియట్గా పూర్తిగా ఓపెన్ చేసే అవకాశం లేదు. ఇంటర్ స్టేట్ టోటల్గా లాక్డౌన్ ఎత్తేసే అవకాశం మనకున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఏమైనా విత్ ఇన్ ద స్టేట్, డిపెండింగ్ ఆన్ ద స్టేట్, ప్లస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లాక్డౌన్ ఎత్తేసుకుంటూ. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ జీతాలు ఇవ్వటం కూడా చాలా కష్టమైతే చాలా కంపెనీస్కు. అంత ఆశమా ఇదివరకు ఇప్పుడు ఆల్మోస్ట్ 0% నుంచి 1%, 5% ఇన్కమ్ కూడా లేదు. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. జీతాలు ఎగ్జాక్ట్లీ నర్సగౌడ్, ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా పోవాలంటారు? ఆ విషయంలో మీదే తీసుకోండి, ఆ విషయంలో భరత్ గారు కూడా TV9 తీసుకోండి. మీకు అవును సార్, వాస్తవాలు రెవెన్యూ వస్తేనే కదా మీకు. మురళి గారు అంతే కదా సార్, ఆ విషయంలో భరత్ గారు కూడా రియాక్ట్ అవుతారు. అబ్సల్యూట్లీ
నేను కూడా ఏకీభవిస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ లాక్డౌన్ కనుక ఎత్తేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఏది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అనేది ఇంకా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈవెన్ ఇంటర్ స్టేట్ కూడా, స్టేట్ నుంచి వేరే స్టేట్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేది కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి కనెక్టివిటీకి మనం సాహసం చేయగలమా? ముంబై నుంచి మన వాళ్ళు ఇక్కడికి వస్తారంటే వద్దు రండి. అదే అంటున్నాను, ఇంటర్ స్టేట్ కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి మురళి గారు. ఇంటర్ స్టేట్ కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను అనేది కూడా ఒకటే చెప్తున్నాను, మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన కూడా ఏంటంటే మండలాల వారీగా క్లస్టర్స్ తయారు చేసుకొని దాన్ని రెడ్ జోన్ గ్రీన్ జోన్ కింద దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ మొత్తం ఒక మండలము లేకపోతే జిల్లా వారీగా తీసుకుని మొత్తం ఆ జిల్లానంతా కూడా సీల్ చేసేసుకోవాలి. ఒకవేళ ఏదైనా నిత్యావసర వస్తువులు మట్టుకే మనం ఎంటర్టైన్ చేసుకుంటూ జిల్లాల్లో ఈ యొక్క జిల్లాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా మనము రూస్టర్ పద్ధతిలో మనం చేసుకుంటే సో ఎకానమీ కూడా కొంచెంగా పట్టాలు ఎక్కేదానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఒక జిల్లా వారీగా మండలం వారీగా దాన్ని సీల్ చేసేసుకుని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక భవన నిర్మాణమే ఉందండి, ఒక బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నారు. అక్కడ వచ్చే లేబర్ కానీ అక్కడికి వచ్చే వర్కర్స్ కానీ అక్కడే మనము రెసిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయించి అక్కడే వాళ్ళు నిర్మాణం చేసుకునేటట్టు సోషల్ డిస్టెన్సింగ్తో నిర్మాణం చేసుకునేటట్టు చేసుకుంటే అది ఒక రకంగా మనకి ముందరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచన చేసుకుంటూ ఇంకొక ప్రధానమైన అంశము మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎండాకాలం అయిపోతే మనకి వర్షాకాలం వస్తే ఇన్ఫెక్షన్ ఏ రకంగా బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. రెండోది ఇప్పుడు మనకి రంజాన్ మాసం కూడా ఉంది. రంజాన్ మాసం కూడా ఉన్నప్పుడు మనం కొంత ఆంక్షలు మనం ఎత్తేయడం జరిగితే మళ్ళీ గ్రూప్ ఆఫ్ గ్యాదరింగ్స్ ఏ రకంగా వస్తారు అనేది కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒక ఎకానమీని నడిచే విధంగా ఒక రూస్టర్ పద్ధతిలో ఎకానమీ నడిచే విధంగా జిల్లాలని పూర్తిగా సీల్ చేసేసుకొని ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు కూడా మనం ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకోకుండా ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో కొన్ని ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకునే మనం వ్యవహారం చేయాలి. అంతే తప్పితే ఇంటర్ స్టేట్ అనేది కూడా ఏ రకంగా కూడా అసలు అది శ్రేయస్కరం కాదు. ఇప్పుడు మనం ఒకవేళ రైల్వే కానీ ఫ్లైట్ సర్వీస్ కానీ మనం స్టార్ట్ చేసామనుకోండి, స్టార్ట్ చేస్తే ఏ రకంగా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ దానికి మళ్ళీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవ్వేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అగ్రికల్చర్ సెక్టర్ని అదేవిధంగా కన్జ్యూమర్ సెక్టర్ని ఇండస్ట్రియల్ సెక్టర్ని కూడా ఒక రూస్టర్ సిస్టంలో ఆ యొక్క ఇండస్ట్రీలోనే వాళ్ళకి రెసిడెన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఆ రకంగా చేసుకుంటేనే మనం ఒక ఎకానమీని గాడిలో పడేదానికి అవకాశం. దానికి సంబంధించే మరికొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. తదుపరి వ్యూహం మీద ప్రధాని మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఏ రకమైనటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, ఎటువంటి కార్యాచరణతో వెళ్ళబోతోంది, రాష్ట్రాలు ఏం చేస్తున్నా అన్న విషయం మీద చర్చ కొనసాగుతుంది. ఆ విషయంలో ఎంపీ భరత్ కూడా మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతారు. భరత్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం గమనించుకుంటుంటే ప్రాక్టికల్గా వెళ్ళడం అనేది ఇక తప్పదు. మీరు అన్నట్టు ఇంటర్ స్టేట్ లేదు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అసలు లేనే లేదు. ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర విషయాన్ని తీసుకుంటే లేకపోతే హైదరాబాద్ విషయాన్ని తీసుకుంటే హైదరాబాద్ చాలా ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి, కానీ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో చాలా తక్కువ, అసలు ఆల్మోస్ట్ లేనటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇద్దరిని కలపడం అనేది, ఇద్దరిని ఒక చోట మూసేయడం అనేది చాలా ప్రాబ్లమ్స్తో క్రియేట్ అయినటువంటి అంశంగా మారుతుంది. అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు శ్రీకాకుళం లేదు, శ్రీకాకుళంలో మన పాజిటివ్ కేసులు 3 వచ్చినాయి. శ్రీకాకుళం విజయనగరం 0 కేసులు అని చెప్పనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ యాజ్ ఇట్ ఈస్గా కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేయడం అనేది ఇక తప్పని మార్గమా? అదేనండి, ఇప్పుడు నేను ఇందాక కూడా ఒక అంశం చెప్పినప్పుడు 100కి 100% లాక్డౌన్ కంటిన్యూ చేసుకుంటూనే ఇప్పుడు ఈ సడలింపులు ఇచ్చుకుంటూ ఎకానమీని కూడా గ్రో చేసుకోవాలి. ఎకానమీని కూడా గ్రో చేసుకుంటూ మనం ఇక్కడ ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మనం బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెంచుకొని సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటూ ఈ 2 అంశాలపైన మనం దృష్టి పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇంగ్లాండ్లో కూడా మనం చూసినట్టయితే వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఒక హర్డ్ ఇమ్యూనిటీ ఏ రకంగా జరుగుతుంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే మనకి ఒకవేళ వైరస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వైరస్ వస్తే మనలో ఇమ్యూనిటీ బాగుంటే ఆటోమేటిక్గా వైరస్ వచ్చి అది వానిష్ అయిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచన చేసి దానికి వాళ్ళు భారీగా మూల్యం చెల్లించారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే ఈ హర్డ్ ఇమ్యూనిటీ పైన కూడా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి
ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఒకవేళ వైరస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్ట్ అయినా కూడా ఒకవేళ వైరస్ వచ్చినా కూడా ఆ వైరస్ వానిష్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీలో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరగాలి అని అంటే మనం ఏ రకంగా వైటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా మనం గోరువెచ్చ నీళ్ళు ఎప్పుడు మనం మంచినీళ్ళు తాగినప్పటికీ కూడా వేడి నీళ్ళు తాగడం. అదేవిధంగా WHO కూడా చెప్పారు మనకి ఒక ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండేదానికి ఒక యోగా చేసుకుని ఈ రకంగా మన బాడీలో ఒక ఇమ్యూనిటీ పెంచుకుంటూ, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటూ మనం ముందరకు వెళ్ళడం జరిగితే దీనికి ఒక రకంగా ఒక పరిష్కార మార్గం ఈ రకంగా అవుతుంది. అదేవిధంగా ఒకవేళ నిజంగా మనకి వ్యాక్సిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తున్నాము, ఎలాగ ఇంగ్లాండ్ కూడా ఏదో ఒక ట్రయల్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా ఏ రకంగా చేస్తారండి? ఇప్పుడు నాకు తెలిసి ఉండి ఏదైతే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ని డైల్యూట్ చేసి ఆ ఫార్ములాతోనే మనకి బాడీలోకి వ్యాక్సిన్ తీసుకుని వస్తారు. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే న్యాచురల్గా వచ్చేది హర్డ్ ఇమ్యూనిటీ. ఇది ఆర్టిఫిషియల్గా మనం వ్యాక్సిన్ తయారు చేసేది కూడా ఈ యొక్క వైరస్ని డైల్యూట్ చేసిన ఫార్ములా బేస్డ్లోనే మనం ఇది ఆ తయారు విషయంలో డాక్టర్ నర్సగౌడ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. డాక్టర్ గారు మీరే ఉంటారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పూర్తిగా లాక్డౌన్ చేసుకుంటూ పోవడం వల్ల కూడా పరిష్కారం ఉండదు. కొంత జనాల్లో స్లోగా ఆ రెసిస్టెన్స్ అనేది, తట్టుకునే కెపాసిటీ అనేది, ఇమ్యూనిటీ అనేది పెరగాలి. దానికి కొంత మేరకు వెసులుబాట్లు కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనే ఒక వాదన కూడా ఏర్పడుతుంది. మీరు అంగీకరిస్తారా వాదనతో? ఒకటండి, ఇంగ్లీష్లో సామెత ఉంది మురళీకృష్ణ గారు, ఇంటెలిజెంట్ పీపుల్ కమిట్ మిస్టేక్ అండ్ లర్న్, అండ్ క్లవర్ పీపుల్ లర్న్ ఫ్రమ్ అదర్ మిస్టేక్స్. ఇప్పుడే భరత్ గారు చెప్పినట్లు ఇంగ్లాండ్లో, అమెరికాలో ఇదే సిద్ధాంతం, హార్డ్ ఇమ్యూనిటీ అనే సిద్ధాంతంతో భారీ మూల్యం చెల్లించుకోవడం జరిగింది. అందుకని మనకు కొత్తగా ఇంటెలిజెంట్ కావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. దట్టు 136 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మనం తట్టుకోలేము. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా మంది ప్రయోగాలు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఏమాత్రం ప్రయోగం చేసినా మొత్తం ఇంత పెద్ద హెవీ క్రౌడెడ్ పాపులేషన్ ఉన్నటువంటి ఇంత పెద్ద దేశం తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి. అండ్ సెకండ్ ఏంటంటే అన్లైక్ ఏదైతే హార్డ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, అన్లైకే ఈ వైరస్ అనేది న్యాచురలీ ఎవాల్వ్డ్ వైరసా లేకుంటే ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ వైరస్ అనేది కూడా పెద్ద సందిగ్ధం ఉంది. అండ్ టు బి ఫ్రాంక్, ఐ వెంట లాట్ ఆఫ్ జర్నల్స్ వాటికి చూస్తే కూడా దాని ఎపిడెమియాలజీ పర్టికులర్లీ ఏ దేశంలో పుట్టిందో అక్కడ కేవలం ఒకటే టౌన్కు పరిమితమై ఆ దేశం మొత్తం సురక్షితంగా ఉండటం, ఎక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్లో అది పాకటం అనేది డెఫినెట్లీ ఒక సందిగ్ధమైనటువంటి ఉంది. కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేము. అండ్ సెకండ్ ఏంటంటే మనము ఈ యొక్క లాక్డౌన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ డిస్టెన్స్. మనం వ్యక్తిగతంగా భౌతిక దూరం ఏదైతే అంటున్నాం సోషల్ డిస్టెన్స్, లాక్డౌన్ ఈజ్ అయితే కమ్యూనిటీ సోషల్ డిస్టెన్స్, అంతే కదా. సో దానికి మంత్రము మనకు ఒకటే ఉంది, ప్రస్తుతం ఉన్న దాంట్లో అవైలబుల్ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్సు అండ్ వియరింగ్ ఎ మాస్క్, ఏదైతే సబ్బుతో చేతి కట్టుకుంటే ఆ శానిటైజర్, ఈ మూడే కదా. అది వ్యక్తికి కానీ సొసైటీకి కానీ అదే వర్తిస్తుంది. కాబట్టి మనం దీంతో సహజీవనం చేయాల్సిన అవసరం ఉన్నది, అంతకంటే వేరే మార్గం లేదు. వీ హ్యావ్ టు లివ్ విత్ ద కరోనా, వీ హ్యావ్ టు వర్క్ విత్ ద కరోనా, ప్రాబబ్లీ వీ షుడ్ నాట్ ట్రై టు డై విత్ ద కరోనా. ఈ మూడు అంశాలు పెట్టుకొని మన అంశాలు పెట్టుకొని నర్సగౌడ్ గారు చిన్న ఇంటరప్షన్. ప్రస్తుతం ఒకసారి టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్దాం. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. ఈరోజు టీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి కేసీఆర్ స్వయంగా జెండా ఎగరవేయడం కోసం అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ కూడా కొంత సోషల్ డిస్టెన్స్ పాటించాలి. చాలా ఎటువంటి ఆర్భాటాలకి వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్లే జెండాలు ఎగరేసుకోమన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇచ్చినటువంటి పిలుపు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా అదే రకమైనటువంటి సందేశం ఇచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యాలయంలో మనం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నాం. కొద్దిమంది పరిమితమైనటువంటి సంఖ్యలో నాయకులతో మాత్రమే ప్రస్తుతం టీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరుగుతోంది. అయితే 20 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి టీఆర్ఎస్ పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలనుకుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరిమితంగా మాత్రమే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండాని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తమ ఇళ్ల మీదే పార్టీ జెండాలు ఎగురవేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అన్నది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జలదృశ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీతో డిఫరై శాసనసభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అనేటువంటి ఒక సంస్థని, ఆ తర్వాత అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక కీలకమైనటువంటి ఒడిదుడుకుల్ని అధిగమించి చివరికి రాష్ట్రాన్ని సొంతం చేసుకున్నారు. అదే క్రమంలో రాష్ట్రాన్ని ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ కంప్లీట్ చేసి సెకండ్ టర్మ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు కాబట్టి చాలా అంగరంగ వైభవంగా చేసుకుందాం అనుకుంటున్నా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో చాలా పరిమితంగా మాత్రమే ఆ పార్టీ తన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటోంది. అయితే ఇక డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసిన ముగ్గురు నాయకులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్, వాట్ నెక్స్ట్ అన్న విషయం మీద ఆల్రెడీ ఇప్పటికే మనతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇదే ఇష్యూస్ మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీదే డిస్కస్ చేయబోతున్నారు. అల్టిమేట్గా లాక్డౌన్ని కంటిన్యూ చేయడం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. అయితే అదే సందర్భంలో ఎకనమిక్ యాక్టివిటీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. స్లోగా కొంత మేరకు రిలాక్సేషన్స్ కూడా గ్రీన్ జోన్స్లో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నిపుణులు చేస్తున్నటువంటి సూచన. ఆ సూచనలు కూడా ఈరోజు ప్రధానమంత్రి పరిగణలో తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. అల్టిమేట్గా ప్రైమ్ మినిస్టర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు నాయకులకు కూడా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి టీవీ9.